హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం మణికొండలో అయితే ఉన్నాము. ఒక 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్. చూద్దాం రండి ఎలా ఉందో ఫ్లాట్. ఇదైతే మనకి ఎంట్రన్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇదైతే వచ్చేసి మనకి మొత్తం హాల్ అనమాట. ఇదైతే వచ్చేసి మనకి టీవీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సాకెట్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇది ఆల్రెడీ టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. మనకి సోఫా వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ సోఫా వస్తుంది, ఎల్ షేప్ సోఫా. ఇది మొత్తం హాల్ ఇది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే చాలా పెద్దగా అయితే ఉంది హాల్. ఇది 1540 స్క్వేర్ ఫీట్ కాబట్టి పెద్దగానే ఉంటుంది హాల్. సో దీనికి అటాచ్డ్గా ఆల్రెడీ మనకి ఇక్కడే బాల్కనీ కూడా ఉంది. సో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది దానికి. సో చూస్తున్నారు కదా బయట వ్యూ. సో ఈ కారిడార్ కూడా వచ్చేసి మనకి 3 ఫీట్ కారిడార్ అయితే ఉంటుంది. ఈ కారిడార్ కూడా మనకి 3 ఫీట్ కారిడార్ అయితే ఉంటుంది. దీనికి ఆల్రెడీ స్లైడర్స్ కూడా పెట్టారు. ఈ స్లైడర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఆల్సో దీనికి మస్కిటోస్ రాకుండా మెష్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం హాల్. సో ఇక్కడే మనం డైనింగ్ ఏరియా కూడా వేసుకోవచ్చు ఒకవేళ అవసరం పడితే. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్. ఈ టైల్స్ ఇవన్నీ వేసి ఉన్నాయి కానీ సో మిగతావన్నీ ఫిట్టింగ్స్ అయితే చేయాలి, వాళ్ళు చేసిస్తారు. ఇది రెడీ టు ఆక్యుపై అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా ఆల్రెడీ వెంటిలేషన్ అయితే ఉంది. ఈ విండోస్ కూడా స్లైడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో దీనికి కూడా మనకి మస్కిటోస్ రాకుండా కూడా ఇది మెష్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. సో ఇది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిటే మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సో 3 BHK ఫ్లాట్ కాబట్టి ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది. దీనికి కూడా సేమ్ విండో ప్రొవిజన్ అయితే ఉంది ఇక్కడ పక్కనే. దీనికి కూడా ఆల్రెడీ మెషెస్ కూడా ప్రొవైడ్ చేశారు, మస్కిటో మెష్. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో డోర్స్ క్వాలిటీ కూడా వుడ్ కూడా బాగానే ఉందన్నమాట. అన్ని క్వాలిటీవే వాడారు. సో హాల్లోనే మనకి ఇక్కడనే పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఉంది. సో ఇది మొత్తం కిచెన్. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇది గ్రైనైట్తో చేశారు. ఇది గ్రైనైట్ కూడా బాగానే ఉంది ఇది. సో ఆల్రెడీ ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇది సింక్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఇది యూటిలిటీ వాష్ ఏరియా. సో దీనికి కిచెన్కి వెనకాలనే ఎగ్జాక్ట్గా ఇంకొకటి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. దీని సైజు కూడా వచ్చేసి 13x14 అయితే ఉంది. సో దీనికి కూడా ఆల్రెడీ విండో ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సో వెంటిలేషన్ కూడా మనకి ఏ ప్రాబ్లం అయితే లేదు. సో మస్కిటోది కూడా ఇచ్చారనమాట, మస్కిటో మెష్. సో దీంట్లో ఆల్రెడీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి. అది చూస్తున్నారు కదా.
టైల్స్ అన్నీ వేసే ఉన్నాయి. జస్ట్ మనకి మిగతావన్నీ యాక్సరీస్ వేసేస్తే సరిపోతుంది. రెడీ టు మూవ్ కాబట్టి వాళ్ళు చేసి ఇచ్చేస్తారు బిల్డర్. సో ఇది మొత్తం మనకి హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. కావాలంటే మనం ఇక్కడ ఆర్చ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ ఆర్చ్ కూడా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంటీరియర్ చేయించేటప్పుడు. అంటే దానికి దీనికి పార్టీషన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. హాల్ అయితే చాలా పెద్దగా అవుతుంది, స్పేషియస్గా ఉంది. అండ్ ఆల్సో మనకి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. దీనికి పక్కనే ఆల్రెడీ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి పక్కన స్టేర్ కేస్. ఇదైతే స్టేర్ కేస్. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇదైతే వచ్చేసి మనకి ఎంట్రన్స్ బిల్డింగ్. టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి ఫ్లాట్ ఏరియా 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. సో ఇదంతా పార్కింగ్. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కూడా ఉంది దీనికి. చూస్తున్నారు కదా, ఈ వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏముండదు ఇక్కడ. ఇదైతే స్టేర్ కేస్ ఇక్కడ నుంచి అయితే ఉంది. సో మనకి ఇది ఎంట్రన్స్. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్. కారిడార్ కూడా వైడే ఉంది, 6 ఫీట్ కారిడార్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 1540 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. దీనికి ప్రైస్ వచ్చేసి 6200 పర్ స్క్వేర్ ఫీట్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది టోటల్ బిల్డింగ్ ఏరియా వచ్చేసి మనకి 500 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి 5 ఫ్లోర్స్ బిల్డింగ్. సో ప్రతి ఒక్కరికి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి అలాట్ చేస్తారు యూడిఎస్. సో ఈ ప్రైస్ అనేది 6200 ఉంటుంది, బట్ ఇట్స్ నెగోషియబుల్ అనమాట. అండ్ కమింగ్ టు ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్, సీసీ కెమెరా, అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయించాలనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.